మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం. కానీ కావు బట్టి గారు, ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఉక్కోవాలి, ముఖం రోజు కడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు చేసుకోవాలి ఎవరి వాళ్ళు. నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏం పోతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాప మనకి అర్థం ఏం మాట్లాడతాడో కాక మాట్లాడతాడో. మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి. సీతారామ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం నవ్వుకుంటారు ఎవడన్నా వింటే. 2018లో మొదలైంది కరస్పాండెన్స్. 2018, 2019, 2020, 2021, 2022 వరుసగా 4 సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో, అన్ని సంస్థలతో, అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు. నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించుండ్రి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పొస్తే కేంద్రానికి సోయలేదు మీకు. మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దాన్ని అని చెప్పారు. మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు, తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు. నదిలో హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండ్రు. నిద్రపోయి లేచి జరిగిన తప్పును సరి చేసుకుంటే పోయేది. టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ అప్పచెప్పిపోయిండు, చిల్లర మాటలు మాట్లాడినరు. చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. మేము ఇయ్యలేం, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన 4 రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెల క్రితం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారని మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని చెప్తారు. ఇవాళ శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు? కృష్ణా గోదావరిల మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలానా ఉంది సార్ దీన్ని బటన్ నొక్కొచ్చి పొమ్మంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్టు కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. ప్రతిది కూడా రికార్డ్ అయి ఉంటాయి. కానీ అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు. తెలిసా తెలియకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి 19,000 అంచనా విలువ అనేది సీతమ్మ సాగర్ ప్రాజెక్టుది. దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్కి కలిపే ఉంది. మొత్తం 280 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది. అన్నీ కలిపి
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంటు, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 220 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు అన్నీ కలిసి. కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిద్దామని, మీ హయాంలో చేసినట్టు 10 రెట్లు 15 రెట్లు మేము ఎక్కడ పెంచలే. ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు. మీకు అలవాటు ఇక కమిషన్లు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు. దాంట్లో మీరు సిద్ధహస్తులు. అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో, హరీష్ రావు చేసిండేమో, కేటీఆర్ చేసిండేమో, జగదీష్ రెడ్డి చేసిండేమో అని పచ్చకామెర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు. సీతారామ పైన, సీతమ్మ సాగర్ పైన 2018 నుంచి మొదలు పెడితే కరస్పాండెన్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం. మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా, కాలువలే మొదలు పెట్టకుండా, టన్నెల్స్ పనే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోలే. ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకాంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు. కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి, 10 రూపాయలు కూడా. ఆ అలవాట్లు మీవి. అది మేమనడం కాదు, మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం. అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కాలువలు మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి. 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు నష్టపోతారు, ప్రజల సొమ్ము మట్టి పాలవుతుంది, మేము అనుమతి ఇవ్వము, తమిడిహట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాశాడు. మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత చెవెళ్ళ మొదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు 16 చోట్ల ఫౌండేషన్లు వేసిన చరిత్ర మీది.